అందుకే అందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా. మీరు నా మీద, పవన్ కళ్యాణ్ పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం పెట్టారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అట్ ది సేమ్ టైం ఐఎమ్ అపీలింగ్ రెన్యూ ఫ్యామిలీ. Renew family, you are partners in Andhra Pradesh progress. From today on, yesterday onwards, even earlier you have invested, you have seen the atmosphere in Andhra Pradesh. It is positive climate. Anything we are with you. We are promoting you not for the promotion of your company. We are promoting nation building. That is our commitment. Green energy is very, very important. You have selected right area. If you reduce power, then dependency on foreign countries will be reduced. Even yesterday we have seen somewhere there is a war, there is a LPG problem in Andhra Pradesh or remote area. If I am having more energy here, I can use that energy for cooking. Instead of LPG, I can go for cooking, and local fuel is very important. This is my nearest, it is my dear to my heart. Cost effective energy is my goal, and also clean energy is our goal. You are working in that field. I am very happy. Make Andhra Pradesh your main home, and you shift your office if necessary, either Visakhapatnam or Amaravati. Then you build your company, we will be with you. కాబట్టి నేను అదే చెప్తున్నా, మీ అందరి తరపున భరోసా ఇస్తున్నా. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. అదే మాదిరిగా ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఒక రెన్యూ, టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, జిందాల్, ఎనీ గ్రూప్ ఫర్ దట్ మ్యాటర్, నేషనల్, ఇంటర్నేషనల్, గూగుల్, everybody is coming here. I am proud of it because we are establishing that credibility. ఫైనల్గా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. అనేక కష్టాలుండే రాష్ట్రాన్ని ఒక్కొక్క స్టెప్పే ముందుకు పోయి అధిగమిస్తున్నాం. అప్పుల పాలులో ఉండే రాష్ట్రాన్ని పూర్తిగా ఏ విధంగా రివైవ్ చేయాలనో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. 14% వడ్డీ రేటుతో తెచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన మనం తాగే మద్యాన్ని కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీములను నిలిపేశారు. ఒక్కొక్క స్టెప్పే అధిగమించాం. నేను ఒకటే చెప్తున్నాను, మేము కష్టపడేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదవాళ్ల ప్రయోజనాల కోసం. అందుకే సమీక్షము ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన. ఈరోజు మీరు చూశారు, మీరు ఎక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి వెళ్తే అన్ని పనులు కూడా రియల్ టైంలో చేస్తాం. ఇంకా ఎవరైనా చేసుకోవడం తెలియకపోతే హాయ్ అని మెసేజ్ పెడితే మీరు అడిగిన పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి లక్ష్యాలతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ మన సంకల్పం. దీన్ని సాధిద్దాం. ఇదే స్ఫూర్తితో సహకరించండి. మొన్న 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇప్పుడు చేసే పనులు చూసిన తర్వాత 94% కంటే ఎక్కువ సీట్లు గెలిపించి ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నమూనా అని చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రజలపైన ఉంది. మీరు అది చేసి చూపిస్తే మీకు అండగా ఉండే బాధ్యత, మీ జీవితాలు నిరంతరం మార్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై తెలుగు తల్లి. Thank you, sir. Thank you very much. On behalf of ReNew, I now request CEO Managing Director Mr. Suman Sinha ji to felicitate our Honorable Chief Minister. Felicitation to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. ReNew because Elama CM గారికి ఇవ్వాలి, సార్కి ఇవ్వాలి. ఇంకొక అమ్మాయి అటు వెళ్ళిందా? అలాగే on that note, I invite Srimati Vaishali Nigam Sinha garu to propose the vote of thanks. Please.